గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ చల్లగా ఉండే క్లైమేట్కి మా మమ్మీ వేడివేడిగా రాగి జావ చేస్తుంది. రాగి జావ కోసం మనం ఫస్ట్ 1 గ్లాస్ వాటర్ వేసి దానికి సరిపోయినంత బెల్లం వేసుకున్నామండి. వాటర్ బాయిల్ అయ్యే లోపల ఇంకొక బౌల్లో 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి ఫ్లోర్, మిల్లెట్ ఫ్లోర్ ఉందండి నా దగ్గర, నేను ఇంట్లో చేసుకున్నాను, దాన్ని వేస్తాను. ఫర్ 3 persons I used 3 tablespoons ఆఫ్ ఫ్లోర్. ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకుందామండి. ఇటువంటి దాంతో అయితే ఉండలు లేకుండా నీట్గా మిక్స్ అవుతుంది. మనం నీట్గా ఉండలు లేకుండా కలుపుకున్నాం కదండి. ఈ స్లర్రీని బాయిల్డ్ వాటర్లో వేస్తామండి. పోసేటప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు బాగా మరిగే వరకు కలబెడుతూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదేమంటే సద్దలు మొలక కట్టి ఎండబెడుతున్నాం పొడిగొట్టుకోవడానికి. ఇవి జొన్నలు, ఇవి రాగులు బాగా మొలకలు వచ్చాయండి, అన్నీ కూడా బాగా మొలకెత్తాయి. ఇవి గోధుమలు, వీటితో పాటు బాదం జీడిపప్పు వేసి ఇది బాగా పొంగి పైకి వస్తుందండి. డబుల్ ద క్వాంటిటీ ఉండాలి, అంటే క్వాంటిటీ హాఫ్ ఉండాలి, బౌల్ పెద్దదిగా ఉండాలి, లేదంటే పొంగి మొత్తం కింద పోతుంది. ఒక 10-15 మినిట్స్కి రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, బాగా బాయిల్ అయిపోయింది కదా. 5 సర్వింగ్స్, పిల్లలతో పాటు అమ్మ నాన్న కూడా ఉంటారు. సర్వింగ్ అప్పుడు లాస్ట్లో కొంచెం మిల్క్ పోసుకున్నానండి, ఇంకంతే సర్వ్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.